నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ జిల్లా నార్కెటపల్లి మండలం మేజర్ గ్రామ పంచాయతీలో 10,600 జనాభా కలిగి ఉందని, ఇటు గ్రామ పంచాయతీలో గత 10 నెలల నుండి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ సుబానుద్దీన్ తెలిపారు. గ్రామ పంచాయతీకి వచ్చే పన్నుల ద్వారానే నిలిచిపోయిన అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని, వీటి ద్వారానే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నార్కెట్పల్లి మాకు గ్రామ పంచాయతీలో జనాభా 10,600 జనాభా కలిగి ఉంటుంది. ఈ జనాభా విషయంలో గ్రామంలో మాకు 10-15 నెలల నుంచి గ్రామ పంచాయతీకి నిధులు ఎస్ఎస్సి కానీ 50 ఫైనాన్స్ గ్రాంట్స్ కానీ రిలీజ్ కావడం లేదు. అందులో అనుగుణంగా మేము గ్రామంలో ట్యాక్సీ కానీ దైబజార్ కానీ అంగడి కానీ వాటి యొక్క ట్యాక్సీతోని ఇన్ని రోజులు మేము పనులు ముమ్మరంగా కొనసాగించడం జరిగింది. పారిశుద్ధ్య పనులు, వాటర్ సప్లై ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు నిర్వహించడం జరిగింది. ఇటు వాటికి చెక్కులు కూడా మేము వారికి మెజర్మెంట్ ప్రకారంగా ఎంపీ చేయించి మేర ప్రకారంగా షెడ్లకు కొన్నిటికి మేము మెజర్మెంట్కి చెక్కులు జారీ చేయడం జరిగింది. అటు చెక్కులు సుమారు ఒక 15 నెలల నుంచి చెక్కులు రిలీజ్ కావడం లేదు. దానికి అనుగుణంగా ఇప్పుడు ముందు మేము ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి కూడా కొంత మెటీరియల్ కూడా సమకూర్చుకున్నాము. కానీ చెక్కులు రిలీజ్ కాకపోవడం వలన మాకు ఈ మెటీరియల్ ఉద్దరి ఇవ్వడం వాళ్ళు షేర్లు కానీ ముందుకు రావడం లేదు. అందుకు అనగా తొందరగా ఇటు యొక్క మా చెక్కులు రిలీజ్ చేయాలని కమిషనర్ గారిని మరియు డిపో గారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా సుముఖంగా చెక్కులు త్వరలో రిలీజ్ అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లా చెప్పడంతో మేము ముందు ఇంకా పనులు చేయడానికి కూడా మేము సుముఖంగా తెలుపుతున్నాము. సార్, ఇప్పుడు ప్రత్యేక పాలన అధికారులు వచ్చిన గ్రామానికి మండలానికి కేటాయించారు. అవును, ఎంతమంది ఉన్నారు? ఇందులో జాయిన్ అయ్యారా? ఎవరు మన స్పెషల్ ఆఫీసర్ సార్. స్పెషల్ ఆఫీసర్ 10 సార్లు మాకు వస్తూనే ఉంటారు. వారానికి 2-3 సార్లు వచ్చిపోతూనే ఉంటారు. ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు కూడా మేము సమావేశం 10 నెలలు కూడా మంత్లీ మీటింగ్ పెట్టుకుంటాం. 2 నెలలకు ఒకసారి గ్రామసభ మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ తప్పకుండా హాజరవుతారు. మరియు మాకు వారానికి 2 సార్లు టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం ఊళ్ళో విజిట్ చేస్తారు. మా పంచాయత్ సెక్రటరీ ప్లస్ స్పెషల్ ఆఫీసర్ మేము ఈ పాలన యంత్రాంగంలో భాగంగా ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నాం. పారిశుద్ధ్య పనులు కానీ వాటర్ సప్లై కానీ అందరూ కూడా సార్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ బిల్లు అన్ని మాకు ఇప్పుడు వాటర్ బిల్లు కానీ ట్యాక్సెస్ కానీ మాకు 80-90% వసూలైనవి. అట్లా వసూలు కావడంతోనే మేము ఈ యొక్క పనులు ఎక్కువ చేయడానికి ముందుకు పోతున్నాం. గ్రామంలో అందరూ కూడా చాలా సహకరిస్తారు. ట్యాక్సీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ.